మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ సప్తకన్యకమ్మ దేవాలయం నందు దేవాదాయ శాఖ వారు మరియు దొడ్డుపల్లి గ్రామస్తులు 7/12/2025 కార్తీక దీపోత్సవం తమిళ కార్తీక దీపోత్సవం జరపబడింది. నగర ప్రజలందరూ చేసి చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుచున్నారు. நாளைக்கு 12/12/2025 கார்த்திகை தீபம் சிறப்பாக சனிக்கிழமை அப்படின்னா கோயிலில் நடத்துறதுனால எல்லா மக்களும் அன்புடன் கேட்டுக்கொள்கிறோம். இந்த கம்பி சார்பாகவும் கோயில் கம்பி சார்பாகவும் இந்த ஊர் இந்த புதுப்பள்ளி சார்பாகவும் இந்த கோயிலை இருக்கிற அம்மனோட சக்தி எல்லாருக்குமே தெரியும். இந்த கோயிலில் நடக்கிற ஒவ்வொரு வருஷமும் நடக்கிற இந்த விமர்சையாக நடக்கிற இந்த உற்சவத்துக்கு எல்லாரும் கலந்துக்கணும். சித்தூர் மக்கள் அனைவரும் கலந்துக்கணும் கேட்டுக்கொள்கிறேன். இதில் நிகழ்ச்சி என்னன்னா காலையில் அபிஷேகம் நடக்குது 5 மணிக்கு. அதில் அம்மனுக்கு அபிஷேகம் பண்ணிட்டு அலங்காரம் பண்றாங்க. மத்தியானம் அன்னதானம் நடக்குது. அதுக்கப்புறமா இங்க சாயந்தரம் கோயில் மலையில் தீபம் ஏற்றின பிறகு இங்க இருக்கிற லட்ச தீபம் ஏற்றுறாங்க. இந்த அம்மனோட அருள் சக்தி வாய்ந்ததுனால எல்லாரும் கலந்துக்கணும். பிரசாதம் வாங்கியும் అమ్మనోட అరుள் ఈ సప్తకన్యకల దేవస్థానం ముందు రేపు అనగా 3/12/2025 కార్తీక దీపోత్సవం జరుగును. ఈ యొక్క కార్తీక దీపోత్సవం సుమారు 100 సంవత్సరాలు పైబడిన ఈ పురాతన గురి. ఈ గురికి సంబంధించి చాలా వరకు భక్తులు ఉన్నారు. అది ముఖ్యంగా లారీ వాళ్ళు కానీ మిగతా వ్యాపారస్తులు కానీ ఈ అమ్మవారికి చాలా అనుకూలంగా ఉంటారు. కావున రేపు అనగా తెల్లారితో 6 గంటలకు అభిషేకం మరియు మహాదీపారాధన జరుగును. మధ్యాహ్నం అన్నదానము మరియు సాయంత్రం 6 గంటలకు ఇంకా దొడ్డిపల్లి కొండ మీద నుంచి సప్తకన్యకలమ్మ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ 6 గంటలకు వెలిగించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చిత్తూరు ఎమ్మెల్యే గారు శ్రీ గురజాల జగన్మోహన్ గారు మరియు నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కావున భక్తులు కానీ ప్రజలు కానీ అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉపయోగపాత్రలను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ధనం ధాన్యం రూపేణ భక్తులు తమ యొక్క అనుకూలం సమర్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.